వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్యలోని ప్రధాన అంశాలు. 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఓకే. మొత్తం 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పరిశ్రమల వల్ల 78,771 ఉద్యోగాలు కల్పించబడతాయి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి పత్రికా సమావేశంలో వెల్లడించారు. ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ రాష్ట్ర ఆర్థిక పురోగతి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అన్నారు. ఎస్ఐపిపి మీటింగ్ లో చర్చించిన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి కొలుసు స్పష్టం చేశారు. గడిచిన 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్కు అనేక పాలసీలు ఇచ్చామని పార్థసారథి వెల్లడించారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి 1,17,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70,000 ఉద్యోగాలు వచ్చేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంట్, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాలో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ తయారీ, పల్నాడు జిల్లాలో సిమెంట్ ప్లాంట్ మరియు గుడిపల్లి మరియు టేకులోడు ప్రాంతాల్లో ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ పరిశ్రమల స్థాపనకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టులు మొత్తం 5,800 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యం కాగా 6,650 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో ప్రొఫైలెంట్ ప్లాంట్, కర్నూలు జిల్లాలో పారిశ్రామిక ఎస్టేట్ అభివృద్ధికి, విశాఖపట్నం జిల్లాలో పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ హబ్ కు, కర్నూలు జిల్లాలో ఇన్నోవేషన్ సెంటర్ కు, విజయనగరం జిల్లాలో ప్రైవేట్ మెగా పార్క్ కు భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదించిందన్నారు. 56,350 ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా 8,190 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ కేటాయింపులు జరిగాయన్నారు. ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులలో విశాఖపట్నంలో డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ ను ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. అమరావతిలో 4 స్టార్ హోటళ్లు, విశాఖపట్నం జిల్లా అరకు వ్యాలీలో లగ్జరీ రిసార్ట్, శ్రీశైలంలో 3 స్టార్ హోటల్, కాకినాడ జిల్లాలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. సౌర విద్యుత్ మరియు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అనంతపురం, విజయనగరం, కర్నూలు, నంద్యాల జిల్లాలోను, కర్నూలు, ఏలూరు మరియు చిత్తూరు జిల్లాల్లో ఆహార ప్రాసెసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. జూన్ 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర మంత్రివర్గం 149 ప్రతిపాదనలను ఆమోదించి 7,37,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు 7 లక్షల మంది ఉపాధి కల్పనకు అవకాశం కల్పించినట్టు వివరించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పెద్దపీట వేశామన్నారు. వాటికి కావలసిన ప్రోత్సాహకాలు అందజేయడం, భూములను తక్కువ ధరలకు కేటాయించడం ద్వారా ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం దోహదపడుతుందని వివరించారు. 7 పర్యాటక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని, ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 1,630 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కలిగిందన్నారు. అలాగే 4,400 మందికి ప్రత్యక్షంగాను, కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి కొలుసు వివరించారు. పర్యాటక రంగానికి సంబంధించి నేడు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు కొత్త శకానికి నాంది పలుకుతాయన్నారు. మారియట్, హిల్టన్, దస్పల్లా, ఓబరాయ్, తాజ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఏపీ పర్యాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తుందని అభిప్రాయపడ్డారు. అమరావతి, శ్రీశైలం, విశాఖపట్నం, అరకు వ్యాలీ, తిరుపతి వంటి ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో హోటళ్లు, రిసార్ట్లు అభివృద్ధి చేయడం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. ఏపీ టూరిజం పాలసీ 2024-29 ప్రకారం అందించబడుతున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థ మరియు పారిశ్రామిక రేట్లలో యుటిలిటీ సేవలు పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని మంత్రి కొలుసు వివరించారు. తోటపల్లి బ్యారేజ్ నుంచి 24 టీఎంసీ నీటిని ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. దీనితో పాటు ఎవాపరేషన్ లాసెస్ కు నీటిని కేటాయించినట్లు తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్ల కింద కర్నూలు జిల్లాలో 758 కోట్లతో ఫ్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ చేంజర్, అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పుకొచ్చారు. కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. మంత్రివర్గం 4 ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహక ప్యాకేజీలను ఆమోదించింది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కు కర్నూలులో బ్రాహ్మణపల్లిలో 90 ఎకరాల్లో ఫుడ్ పార్క్ స్థాపనకు 760 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 ఉద్యోగావకాశాలు కల్పనకు ఆమోదం లభించింది. గోద్రేజ్ ఆగ్రోవేట్ లిమిటెడ్ కు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో క్రూడ్ పామ్ కెర్నల్ ఆయిల్ రిఫైనరీ, స్పెషాలిటీ ఫ్యాట్స్ యూనిట్ కోసం 20 ఎకరాల్లో 208 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. సోయా ప్రైవేట్ లిమిటెడ్ కు చిత్తూరు జిల్లా గుదుపల్లి మండలంలో రిఫైన్డ్ నూనెలు, సోయా ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్ కోసం 201 కోట్ల రూపాయల పెట్టుబడితో 440 మందికి ఉద్యోగాలను కల్పించనున్న యూనిట్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఫ్రెష్ బౌల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కు కర్నూలు వారవకల్లో మష్రూమ్ యూనిట్ విస్తరణకు 33 కోట్ల రూపాయల పెట్టుబడితో 200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పనకై ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరుకు కేబినెట్ ఓకే చెప్పిందని మంత్రి వివరించారు. గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, పునర్వర్గీకరణ చేపట్టేందుకు చేసిన ప్రతిపాదన
ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదించిందన్నారు. ఈ నిర్ణయం గ్రామ పంచాయతీ పరిపాలనలో 48 ఏళ్ల తర్వాత జరుగుతున్న అతిపెద్ద సంస్కరణగా నిలుస్తుందని మంత్రి కొలుసు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న 7,244 గ్రామ పంచాయతీ క్లస్టర్లను రద్దు చేసి మొత్తం 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా పరిగణించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. పంచాయతీ సెక్రటరీ పోస్టులను స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కేడర్ లో అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 5 ఉన్న గ్రేడ్లను 3 గ్రేడ్లుగా కలపడం ద్వారా పంచాయతీ సెక్రటరీ పోస్టుల హేతుబద్ధీకరణ జరుగుతుంది. పంచాయతీ సెక్రటరీ పదనామాన్ని పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా పునర్నామకరణం చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కొలుసు పాసారథి పేర్కొన్నారు.